హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడీ ఛానల్. ఈరోజు నేను పల్లీలు నువ్వులు లడ్డు ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం రండి. చిన్నపిల్లలకి డైలీ ఒక లడ్డు ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి. బెల్లంలో ఫైబర్ ఉంటుంది, నువ్వులో హెల్దీ, పల్లీలు హెల్దీ. చిన్నపిల్లలకి చలికాలం ఒక్కటిస్తే చాలండి, జలుబు దగ్గు ఏమి రావు. ఫస్ట్ పల్లీలు, బెల్లం, నువ్వులు, 2 స్పూన్స్ నెయ్యి అన్ని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని పల్లీలు దోరగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా పట్టుకుంటే పొట్టు ఊడిపోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. తర్వాత నువ్వులు అవి కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా చిటపట అనే వరకు వేయించాలి మంచిగా. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత పల్లీలు ఒక చాటలో వేసుకొని చపాతీ కర్రతో మొత్తం నలిపేసి కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి. పొట్టంతా మళ్ళీ జల్లించేసుకోవాలి. తర్వాత చూసారా ఎలా సన్నగా ఉన్నాయి, కొన్ని ముక్కలు లావుగా ఉన్నాయి. తర్వాత నువ్వులు, తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని బెల్లం మొత్తం వేసేసి, నేను పావు కిలో కంటే తక్కువ బెల్లం వేసానండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసి బెల్లం కరిగే వరకు ఉంచుకొని మళ్ళీ దాన్ని బెల్లం కరిగిన తర్వాత ఒక జల్లెడతో వడకట్టేసుకొని ఎందుకంటే ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటే తింటుంటే మళ్ళీ మట్టి కింద పడిందంటే తినలేము. తర్వాత మళ్ళీ దాన్ని పెట్టేసుకొని పొయ్యి మీద పాకం మన అరిసెల పాకంలాగా రావాలి. మంచిగా వాటర్లో వేసుకుంటూ చూసుకొని పాకం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి పాకంలో వేసేసానండి నేనైతే. చూసారా పాకం ఎలా ఉడుకుతుందో. మంచిగా ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ముదిరిపోయిందంటే మళ్ళీ లడ్డూలు నోట్లో పెట్టుకుంటే గట్టిగా అసలు ఉంటాయి. తర్వాత లేత పాకం కాదు, ముదురు పాకం కాదు, మీడియం ఫ్లేమ్. అదిగోని వాటర్లో వేస్తే అలా చేతికి రావాలి కరుసుకోకుండా. తర్వాత పల్లీలు నువ్వులు 2 వేసేసి బాగా మంచిగా కలిపేసి కిందకి పైకి చేతికి మంచిగా కలిపేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని వేడి మీదే కొంచెం లడ్డూలు చుట్టేసుకుంటే వేడి చెయ్యి కాలకుండా కొంచెం నెయ్యి రాసేసుకొని వేడి లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే నువ్వులు లడ్డూలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.